అందులో మీ దగ్గర రూపాయి ఏమన్నా ఉన్నది, రాగి పైసా ఉన్నట్టు మనసుగా మీ అందరికీ చరిత్ర తెలుసు. మీరు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు. వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నప్పుడు ఈ యోగిరాజు అనే మహర్షి యోగిరాజు గారు వీరికి సాక్షాత్కరించి వరద అత్రివర్గ యొక్క స్వరూపాన్ని వారికి రూపాన్ని తెలుపుతుంటారు. రెండో భాగం ఏం చెప్తుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుపుతాం. దత్తాన్ని అంటే చాలు, అంటే పరమాత్మ స్వరూపము ఆత్మస్వరూపము రెండు ఇప్పుడు మరి ఎన్నో గ్రంథాలు వచ్చింది కదా. విశ్వనాథ సత్యనారాయణ గారు అనేకమైన గ్రంథాలు వచ్చినాయి, ఎన్నో కామెంట్స్ వచ్చినాయి. ఈ గురు చరిత్ర మీద కొన్ని లక్షలు వచ్చినా కూడా తప్పదు. ఎందుకంటే మన జీవితం సరిపోదు, ఎంతో ఉన్నది. అందులో ఒక్కొక్క అక్షరంలో ఎంతో జ్ఞానం నిక్షిప్తమైందని మనకి జ్ఞానాన్ని అందిస్తుంది. అది అర్థం చేసుకుంటున్నది. ఇప్పుడు చదవడం వేరు, పారాయణం చేయడం వేరు. మనసుగా మీ అందరికీ చరిత్ర తెలుసు. మీరు ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నారు. వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నప్పుడు ఈ యోగిరాజు అనే మహర్షి యోగిరాజు గారు వీరికి సాక్షాత్కరించి వరద అత్రివర్గ యొక్క స్వరూపాన్ని వారికి రూపాన్ని తెలుపుతుంటారు. రెండో భాగం ఏం చెప్తుందంటే ఆత్మస్వరూపాన్ని తెలుపుతాం. దత్తాన్ని అంటే చాలు, అంటే పరమాత్మ స్వరూపము ఆత్మస్వరూపము రెండు तस्यांते सुधिरगं सूक्ष्मं दत्तिं सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वावचर्विश्वतोमुखः అందులో మీ దగ్గర రూపాయి ఏమన్నా ఉన్నది, రాగి పైసా ఉన్నట్టు అచ్యుతమావాహయామి. ఓం జనార్దనమావాహయామి. పుష్పాలు ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి.